కులగణన సర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం, శాస్త్రీయంగా నిర్వహించాలి కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. మోదీ రాహుల్ కూర్చుంటే ఛాయ్ తాగే లోపు సవరణ చేయొచ్చు. కులగణనలో 5.5% వరకు బీసీ జనాభా తగ్గించారు. మేము అన్ని ఎన్నికల్లో బీసీలకు 50%కి పైగా టికెట్లు ఇచ్చాం. సర్వేతో ఈ సర్కార్ బలహీన వర్గాల గొంతు కోసింది. గ్రామాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మేల్కొల్పుతామని వ్యాఖ్య. ఇది కేటీఆర్ చెప్పిండో లేదో కానీ వీరు రాసుకొచ్చాడు. అంటే ఇంతకుముందు కేటీఆర్ వివరాలు ఇవ్వలేదని వీడు జడ్జిమెంట్ ఇస్తాడు వెలుగు పేపర్. మొదట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో కేటీఆర్ పాల్గొనలేదని వాళ్ళను అడ్రస్ చేస్తూ వాళ్ళని నిందించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంతకుముందు మేము సహకరించలేదు, ఇప్పుడు చేస్తే సహకరిస్తాము. ఇంతకుముందు మేము మా కులం వివరాలు కానీ మా వివరాలు కానీ ఇవ్వలేదని వాళ్ళ మీద నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంకేమంటాడు, మేము అన్ని ఎన్నికల్లో బీసీలకు 50%కి పైగా టికెట్లు ఇచ్చామని కేటీఆర్ చెప్పినట్టు రాసుకొచ్చింది. మరి 50% టికెట్లు అయితే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే. ఎందుకంటే 119 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇప్పుడు దీని ప్రకారం 50% అంటే 60 సీట్లు బీసీలకు ఇవ్వాలి. 60 సీట్లు బీసీలకు ఇవ్వలేదు. 22 సీట్లు 23 సీట్లు ఇచ్చింది వాళ్ళకు. కాబట్టి మరి ఇవ్వని దాన్ని కేటీఆర్ చెప్పినట్టు V6 పేపర్ ఒకటి రాసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఇది కేటీఆర్ని తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో విమర్శించాలనే ఒక దురుద్దేశంతో ఈ వార్త రాసుకొచ్చినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఒప్పుకోవచ్చు. ఎప్పుడైతే బీసీలకు సంబంధించి మా వాటా మాకు కావాలి, మాకు 42% కావాలని బీసీలు ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టిండో వెంటనే వాళ్ళు ఆ స్టాండ్ని ఎత్తుకున్నారు. కవిత అదే స్టాండ్ మీద ఉన్నది, కేటీఆర్ అదే స్టాండ్ మీద ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ స్టాండ్ ఎత్తుకున్నది. మేము బీసీలకు 42% రిజర్వేషన్కి అనుకూలము అనేది ఎత్తుకున్నారు. అంతేకాదు బీసీలకు చట్టబద్ధత కావాలి, వాళ్ళ వాటకు సంబంధించి చట్టబద్ధత కావాలని కవిత చాలా గట్టిగా కొట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో అందరూ వాకౌట్ చేసిపోతే కవిత గారు అట్లనే కూర్చున్నారు. చాలా అక్కడ ఉన్న ఒకరిద్దరు ముగ్గురు మల్లిగాడు కూడా ఆశ్చర్యపోయాడు. లేచిపోతుందని చూస్తే కూర్చున్నదేంది, వాకౌట్ చేయలేదేందని మల్లిగాడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎందుకంటే సభలో మల్లిగాడు, కవిత గారు, ఇంకో 2-3 కూర్చున్నారు. ఆమె ఒక్కటే మాట ఉన్నదట, 42% చట్టబద్ధత కావాలి, బీసీల వాటా ఒట్టిగా కాదు, చట్టబద్ధత చేయాలి. ఆ చట్టబద్ధత కోసం నా వంతు పోరాటం నేను చేస్తా. బీసీల హక్కుల పట్ల, బీసీల వాటాల పట్ల నాకు ఖచ్చితమైన నిబద్ధత ఉన్నది. ఆ నిబద్ధతతోటి బీసీల హక్కుల కోసం కొట్లాడతా అని కవిత గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాబట్టి ఈ కులగణన సర్వే మరొకసారి న్యాయబద్ధంగా జరగాలి. దాంతోపాటు బీసీలకు న్యాయమైన వాటా రావాలి, అది చట్టబద్ధంగా రావాలి.